ఆచి చికెన్ మసాలా. ఇక నీట్ పరీక్ష పేపర్ లీక్ పై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదట మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఆ పేపర్ కాపీని హర్యానాకు పంపి అక్కడ సెట్ కు 10 కాపీల చొప్పున 5 వేరువేరు సెట్లను ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ కు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ లో సీకర్లోని ఓ హాస్టల్లో మొదలైన గెస్ట్ పేపర్ చలామణిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక గెస్ట్ పేపర్లోని 410 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు పరీక్షల్లో రావడం అనుమానం కలుగుతోంది. దీంతో మొత్తం నీట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. Okay. But నీట్ పరీక్ష పేపర్ లీక్ పై సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. మొదట మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ పేపర్ లీక్ అయినట్టు గుర్తించారు. అక్కడి నుంచి ఆ పేపర్ కాపీని హర్యానాకు పంపి అక్కడ సెట్ కు 10 కాపీలు చొప్పున 5 వేరువేరు సెట్లను ప్రింట్ చేసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ లకు పంపినట్టు తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ లో సీకర్లోని ఓ హాస్టల్లో మొదలైన గెస్ట్ పేపర్ చలామణిపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. గెస్ట్ పేపర్లోని 410 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు పరీక్షల్లో రావడం అనుమానం కలుగుతోంది. దీంతో మొత్తం నీట్ పరీక్షను ఎన్టీఏ రద్దు చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ ఈవినింగ్ శివ. దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్నటువంటి నీట్ పరీక్ష పేపర్ లీకేజ్ వ్యవహారంలో అనేక కొత్త అంశాలు తెరపైకి వస్తున్నాయి. మొదట్లో ఇది రాజస్థాన్ లో పేపర్ లీకేజ్ గా భావించారు. కానీ ఒకవైపు విచారణ జరుపుతుండగా అనేకమైనటువంటి విస్తుగొల్పే అంశాలు ఒక్కొక్కటిగా తెరపైకి వస్తున్నాయి. ఇది కేవలం రాజస్థాన్తో కాకుండా చాలా రాష్ట్రాలకు లింకప్ అయి ఉన్న అంశంగా కూడా ఇప్పుడు తెర మీదకు వస్తా ఉంది. ముఖ్యంగా ఇది మహారాష్ట్రలోని నాసిక్ లో ఈ పేపర్ తొలుత లీక్ అయినట్లుగా తెలుస్తా ఉంది. సో అక్కడ నుంచి ఈ పేపర్ కాపీని హర్యానాకు పంపి అక్కడి నుంచి సెట్కు 10 కాపీ చొప్పున 5 వేరువేరు సెట్లను ప్రింట్ చేసి ఏపీ, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్, రాజస్థాన్ కు పంపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు రాజస్థాన్ లోని ఒక హాస్టల్లో మొదలైనటువంటి ఈ గెస్ట్ పేపర్ చలామణిపై అధికారులు దర్యాప్తు చేయగా ఈ అనేక అంశాలు ఒకటిగా తెరకు వస్తున్నాయి. సో దీంట్లో ఎంత అసలు కుట్రదారులు ఎవరు, పాత్రదారులు ఎవరు, ఎందుకంటే ఇది అనేక లక్షలాది మంది సంబంధించిన విద్యార్థుల అంశము వాళ్ళ భవితవ్యంతో కూడుతుంది కాబట్టి సో ఎన్నో ఇతరలేని రాత్రులు గడిపి కష్టపడి చదివితే ఆ చెమటోచి కష్టపడి జరిగిన విద్యార్థులకు ఇప్పుడు ఈ పేపర్ లీకేజ్ వ్యవహారం పెద్ద తలనొప్పిగా మారింది. ఒక రకంగా వాళ్ళకి ఇబ్బందికరంగా మారింది. సో మొత్తం ఈ నేపథ్యంలో విచారణ కొనసాగుతుంది. సో ఇప్పుడు ప్రాథమికంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ యొక్క 5 రాష్ట్రాల్లో సో దాంట్లో ఒక రకంగా తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం ఇప్పుడు మరింత సంచలనంగా మారుతా ఉన్న తెలుగు రాష్ట్రాలకు కూడా ఒక పేపర్ లీకేజ్ లింక్ ఉన్నది. మన పాతదారులు, పుస్తదారులు అనేది కూడా ఇక్కడ తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలు ఇట్లాంటి అన్నిటికి కూడా ఎందుకంటే తమకు తెల్లారేస్తే ర్యాంకులు సంబంధించి కార్పొరేట్ కాలేజీల అంశం కూడా దీనికి లింకప్ అయి ఉంటుందా, కార్పొరేట్ మాఫియా దీనికి వెనుక ఉందా అనేది కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున అనేకమైనటువంటి సంస్థలు వెలుస్తున్నాయి. సో అది తమకు ర్యాంకులు పుట్టగొడుగుల ర్యాంకులు వస్తున్నాయి. తమ పుట్టగొడుగుల అనేకమైన కార్పొరేట్ కాలేజీలు వెలుస్తూ తమకి ర్యాంకులు వచ్చినట్టుగా ప్రచారం చేసుకుంటున్నాయి. సో దీన్ని వెనుకున్నటువంటి అసలు కథ ఏంటి, అసలు కథ ఏంటి అనేది కూడా తెలియాల్సి ఉంది. సో మొత్తానికి అయితే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క రాజస్థాన్ కి సంబంధించి మొదట రాజస్థాన్ తో మొదలైనటువంటి వ్యవహారం మెల్లమెల్లగా అన్ని రాష్ట్రాలకు పాకినట్టుగా తెలుస్తుంది. దాదాపు 400 ప్రశ్నల్లో 120 ప్రశ్నలు
లీక్ కావడం, అది గెస్ట్ పేపర్స్ తో మొత్తం అక్యురేట్ గా ఉండడం, ఆ ప్రశ్నలు కూడా ఇదంతా కూడా ఒక రకం ప్లాన్ ప్రకారం జరిగినట్టుగా కూడా కొంత అనుమానాలు సందేహాలు వ్యక్తున్నాయి. ఇప్పటికే నీట్ మొన్న జరిగినటువంటి మే 30న జరిగినటువంటి నీట్ ఎగ్జామ్ ను రద్దు చేస్తూ ఎన్టీఏ ఇప్పటికే నిర్ణయం తీసుకోగా తాజాగా దీనికి సంబంధించి కేంద్రం కూడా సిబిఐ విచారణకు పిలుపునిచ్చింది. సో సిబిఐ విచారణకు ఆదేశించింది. సో ఈ నేపథ్యంలో ఏం జరగబోతోంది, సిబిఐ విచారణలో ఏ అంశాలు బయటకు వస్తాయి, దీనికి సంబంధించిన సూత్రాలు పాత్రలు ఎవరు, అసలు పేపర్ లీక్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, పేపర్ లీక్ చేయడానికి కారకులు ఎవరు, ఈ అన్ని అంశాలు కూడా తేలాల్సి ఉంది. సో అల్టిమేట్ గా ప్రస్తుతానికైతే పేపర్ లీక్ వద్ద ఎగ్జామ్ రద్దు చేసినా కూడా అనేక మంది విద్యార్థులకు మాత్రం దాదాపు 20 లక్షల మంది పైగా కూడా 22 లక్షల మంది పైగా కూడా విద్యార్థులు ఈ ఎగ్జామ్ రాస్తే ఎంతో మంది దాంట్లో క్వాలిఫై అయ్యాగా మిగతా వారి పరిస్థితి ఏంటి, సో మరోసారి ఎగ్జామ్ అంటున్నారు. సో గతంలో ఎగ్జామ్ రాసి మంచి మార్కులు వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి, మళ్ళీ ఎగ్జామ్ అంటే మళ్ళీ మొదటికి వస్తుంది కాబట్టి వ్యవహారం, ఇవన్నీ ఏం చేయాలి అనే దానిపైన విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఒక ఆందోళన ఉంది. సో అల్టిమేట్ గా అయితే ఇక మరిన్ని అనేక అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది విచారణ దశలో. వన్స్ సిబిఐ కనుక ఈ కేసును హ్యాండిల్ చేస్తే అనేకమైనటువంటి మరికొత్త అనేక అంశాలు కూడా విశ్వగొల్ప అంశాలు ఆ తెర మీదకి రావడం ఖాయమని కూడా కొంత ప్రచారం చేస్తే మనం అల్టిమేట్ గా వేచి చూడాల్సి ఉంటుంది విచారణ అయ్యేంత వరకు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.